భగవద్ రామానుజాచార్యులు 1000 కిందటే సమాజం కోసం పాటుపడ్డారు. ఆచార వ్యవహారాలు ఒక ఛాందసంగా మారి సామాజిక పురోగతికి అడ్డురాకముందే సమాజ శ్రేయస్సు కోసం కృషి చేశారు. పరమాత్ముడి దృష్టిలో అందరూ సమానులే, మోక్షానికి అందరూ అర్హులే అంటూ సర్వమానవ సమానత్వ భావాన్ని బోధించారు రామానుజులు. అందుకే సమతామూర్తి అయ్యారు. సకల మానవాళి మేలు కోసం విశిష్ట దైవత్వాన్ని బలంగా ప్రచారం చేశారు. తమిళనాడులోని శ్రీ పెరుంబదూరులో 1017వ సంవత్సరంలో జన్మించారు. 120 సంవత్సరాల పాటు జీవించారు. 1137వ సంవత్సరం మాఘ శుద్ధ దశమి నాడు పరమదించారు. దేశం మొత్తం పర్యటించారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం 1000 ఏళ్ల కిందటే బోధనలు చేశారు. తమిళనాడులోని కాంచీపురం, శ్రీరంగంలో ఎక్కువ భాగం గడిపారు. అన్నమాచార్యులు, భక్తి రామదాసు, త్యాగరాజ స్వామి, భక్త కబీరు, మీరాబాయి వంటి తాత్వికులకు ఆదర్శప్రాయంగా నిలిచారు. ఓం నమో నారాయణ అనే మంత్ర బీజాక్షరానికి ఆద్యుడు రామానుజులే. పంచభూతాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని 1000 ఏళ్ల కిందటే చాటి చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తిరుమల శ్రీవారి ఆలయం, శ్రీరంగంలోని రంగనాథ స్వామివారి పుణ్యక్షేత్రం సహా దేశంలోని అనేక ఆలయాల్లో పూజా విధానాలకు రూపకర్తగా నిలిచారు. పూజా విధానాలను చాటి చెప్పారు. వైష్ణవ సంప్రదాయానికి రామానుజాచార్యులు ఆద్యులు. తన జీవితంలో పలుమార్లు ఆయన తిరుమలను దర్శించినట్టు చరిత్ర చెబుతుంది. భూమి మీద జీవించే ప్రతి ఒక్కరూ సమానమేనని చాటి చెప్పారు. నరాల్లో జీర్ణించుకుపోయిన వర్ణ వివక్షతను రూపుమాపే దిశగా సమాజాన్ని చైతన్యపరిచారు. మనుషుల మధ్య అధికులం, అధమతం అనే తేడాలు నిర్మూలించేలా బోధనలు చేశారు. కులాధిపత్య భావజాలం, జాడ్యాన్ని తుడిచిపెట్టారు. మనుషుల మధ్య అంతరం, వివక్షలను తొలగించడానికి కంకణం కట్టారు. మనుషులంతా సమానులే అని చాటి చెప్పారు. దేశం అంతా విస్తృత ప్రచారం చేశారు. తనకు మాత్రమే బోధించే మోక్షమంత్రాన్ని గుడి గోపురం ఎక్కి అందరికీ వినిపించేలాగా వినదించిన మహనీయుడు ఆయన. తాను నమ్మిన సమతా సిద్ధాంతాన్ని తనకే పరిమితం చేసుకోలేదు, ప్రతి ఒక్కరూ అనుసరించేలా చేశారు. 1000 ఏళ్ల కిందటే దేవాలయాల్లో అందరికీ ప్రవేశం కల్పించారు. నిమ్న వర్గాలతో కలిసి భోజనం చేశారు. అందుకే ఆయన సమతామూర్తి అయ్యారు. ఆ పేరు మీద 216 అడుగుల ఎత్తైన విగ్రహం రూపుదలుచుకుంది. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర స్వామివారు ఈ విగ్రహాన్ని నెలకొల్పారు. హైదరాబాద్ శివార్లో ముంచెత్తల్లో గల చిన్నజీయర స్వామి వారి ఆలయంలో ఈ విగ్రహం రూపుదిద్దుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం శనివారం జరిగింది. 1000 ఏళ్ల కిందటే రామానుజులు ప్రచారం చేసి ఆచరించి చూపిన సమతా మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిన అవసరం ఉందని ఆదేశించేలా ఈ విగ్రహానికి రూపకల్పన చేశారు. సమతామూర్తి అనే పేరు పెట్టారు. శ్రీ రామానుజాచార్యుల వారి గొప్పతనం నాకు తెలిసినంతవరకు చెప్పాను. ఏమైనా తప్పులున్నా నన్ను క్షమించగలరు. కామెంట్స్లో నాకు తెలియజేయగలరు. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ప్లీజ్ like, share and subscribe my channel.